నేను మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో ఎండి ఎన్వి శాస్త్రి స్పీకింగ్. వేదం ఇంగ్లీష్ మాని తెలుగులో ఏడవరా తెలుగు సన్నాసి. ఇంత గౌరవంగా తిట్టారంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఎవరమ్మా మాట్లాడేది? నేన్రా దొమ్మేరు దొరబాబు గారి భార్య మాణిక్యాన్ని. అమ్మా మీరా? చెప్పండి. నువ్వు అర్జెంటుగా ఒక మంచి సంబంధం చూడాలి. మొగుడు పోయిన పాతికాళ్ళకి ఇవిడికి సంబంధం ఏమిటి? అమెరికా కల్చరు. అమ్మా తాతగారికి ఏమాత్రం వయసు ఉండాలి? సంబంధం నాకు కాదురా, నెల తక్కువ విధవా. నా మనవుడు యువరాజుకి. ఆయనకైతే కత్తులు లాంటి పిల్లల్ని చూసి పెడతాను. మాకు కత్తులు సుత్తులు వద్దు, మంచి సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని చూడు. ఆ విషయం నాకు వదిలేయండి. అష్టలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫోటోలు మీకు ఈమెయిల్ చేస్తా. ఎక్కడ అమెరికా కుర్రాడు కనబట్టలేదు. ఏమోయ్ నువ్వు అమ్మాయిల బ్రోకర్వే కదూ? నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియాటర్నే. అబ్బా పేరే ముసలమ్మ. ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమేగా నీ పని. ఇంతకీ మీకేం కావాలి? పెళ్లికి మంచి పిల్లను చూడు. పెళ్లి ఎవరికి? మీ మనోడకా? కాదు నాకే. మీకా? ఈ వయసులోనా? అందుకే సునామీలు వస్తున్నాయి. పెళ్లికి వయసుతో పనే ఉంది. మంచి మ్యాచ్ చూడు. మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు, రన్స్ ఏం తీస్తారు, పెవిలియన్ లో కూర్చోవడం తప్ప. అయినా నాకు తెలవగడుగుతాను మీకు పెళ్లి ఎందుకంటే బాత్రూమ్ తీసుకెళ్ళడానికి, పేపర్ చదవడానికి, టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప. నాకు కావాల్సింది అందుకేనయ్యా. దానికైతే పెళ్లిందుకు మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలా. దానికైతే డబ్బులు ఇవ్వాలిగా. ఓకే, వృత్తిరీత్యా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను. మీ ఫోటో ఒకటి ఇవ్వండి. ఫోటో లేదుగా. ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వేమో జువ్వు చిరంజీవా, జువ్వు ఎన్టీఆర్ ఫోటో అయ్యి. కష్టం. ఏ స్టడీగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు. ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టేయి. పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు, కరీనా కపూర్ లో ఉంటే చాలు. ఆహా, నీకు నేషనల్ లుక్ కూడా ఉందన్నమాట. నీ నుంచుంటే కూర్చోలేవు, కూర్చుంటే నుంచోలేవు, కంటికి చూపు లేదు, ఒంటికి బలం లేదు. కరీనా కపూర్ కావాలా నీకు? కనీసం త్రిషాల ఉన్నా చాలు, అడ్జస్ట్ అయిపోతాను. లాభం లేదు. నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీగా నుంచో. ఆ రైలు వస్తుంది, నేను ఎగురొక్క తొందరతాను, కింద పడతావు, దరిద్రం వదిలిపో. రండి బాబు, రండి రండి రండి. ఇంత చనువుగా బ్యాగ్ తీసుకెళ్తున్నాడంటే ఇతనే ఎన్వి శాస్త్రి అయి ఉంటాడు. పేరు డీసెంట్ గానే ఉంది, మనిషే ఇండీసెంట్ గా ఉన్నాడు. ఎక్కండి బాబు. నువ్వు శాస్త్రివేనా? ఏంటండి బాబు మీరు రిక్షా ఎక్కడానికి కూడా క్యాష్ ఫీలింగా మీకు? చచ్చా, అందుకు కాదు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి శాస్త్రి నేను వస్తాడు. ఎవరెందుకు బాబు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్తాను. కోరుమావిడి. కూర్చోండి, నేను తీసుకెళ్తాను. ఇందులోనా? దీనికి ఇంజన్ లేదుగా. నేను తొక్కుతాను కదా. నేను ఎక్కి కూర్చుంటే నువ్వు తొక్కుతావా? చా, బాగోదు. ఓన్ మీరు తొక్కండి, నేను ఎక్కి కూర్చుంటాను. అది కదయ్యా, నీకు కష్టం కదా అని. కష్టపడకపోతే కడుపులో నిండుతుందండి, మీరు ఎక్కండి. సరే. యువరాజ్, 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 యువరాజ్. పిలిచారా బాబు? నేను పిలిచింది యువరాజుని. నా పేరు యువరాజే బాబు. మా నాన్న పేరు మహారాజ్ అండి. మా అమ్మ పేరు రాణి మాలినీదేవి అండి. పేర్లకి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఏమని పెట్టుకోవాలరా? బిచ్చమతి, ముష్టిమతి అని పెట్టుకోవాలా? ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారన్నమాట. అవును. నీకు పెళ్ళైందా? అయిందండి, పోయిందండి. అదేంటి? ఓ రోజు తాగొచ్చానండి, మా ఆవిడ నన్ను కర్ర తీసుకుని తెగ బాధేసిందండి. మన మొగలం కదండి, నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను. అది ఏడ్చింది. జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకొని మొగుడు పెళ్ళాలన్నాక మనం సర్దుకుపోవాలి అని చెప్పా. అంతే, వెంటనే బట్టలు సర్దుకొని వెళ్ళిపోయిందండి. ఇదే బాబు ఊరు, దిగండి. థ్యాంక్ యూ. తీసుకో. ఇదేంటి బాబు ఇంత పెద్ద నోటు ఇచ్చారు? చిల్లర నేను ఎక్కడతాను. పర్లేదు, ఉంచుకో. ఇదేంటి ఇంత పెద్ద నోటు ఇచ్చాడు? కొంప తీసి దొంగ నోటు కాదు కదా? అయ్యుండదు, కుర్ర డీసెంట్ కనబడుతున్నాడు. కృష్ణవేణి, నా మాటను దత్తుడు నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి? అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడో ఆ పెచ్చమాలోకం మర్చిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చారు. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యో, ఒక్క 2 నిమిషాల ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ్ళ బుల్లి అబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ బుల్లెబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదా, తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడి పక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అది తడికి చచ్చేది ఇల్లు అండి. మా దత్తు గారి
డీటెయిల్స్ చెప్పకో కుర్రోడు అసలు షార్ప్ గా టక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు అది మన correct. సచ్చి అసలు స్పీడ్ మనిషి అక్కడి నుంచి ఓ 10 అడుగులు ఎత్తే ఓ గోడ వస్తది వచ్చింది కదా అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా కుడెంపుకు తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది ఉంది కదా అక్కడ నిమ్మ సోడా తాగు ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా నీ ఇలాగ నేను బేవర శాతం కాదు తల తోక లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వు రా అబ్బాయి నేను చూపిస్తాను మన పేరు బిందెల బాబురావు ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే ఉత్తినే ఏం కాదు బిందెకి పావల వసూలు చేస్తాం అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా ఇల్లేసి కదా పరాయి మగ్గాన్ని సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు లోపలికెళ్లి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు మనం మాత్రం వాళ్ళని చూడకూడదు ఐసి ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు రోకళ్ళు కారం కొడుతున్నారు ఆవకాయ సీజన్ కదా దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. వాటిల్లో కరెంట్ ఉండదు ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంతే ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు థ్యాంక్స్ అండి. నాకు ట్యాంక్స్ ఎందుకు నేనేనా నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు ఇది ఉంచండి. దేనికి కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు పొరుగు రోడ్డు కదా అని ఏదో హెల్పింగ్ చేసావు వస్తా ఆ మేడ బోడమ్మకి నీళ్లు సో నైస్. నువ్వెన్ని చెప్పు నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. మీకున్న తాత నాకు కూడా ఉంటుంది నాకు ఇచ్చాడండి. చచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు పరాయి మగవాడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందో. పారాయి మగోళ్ళు లోపల కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎవ ఎదో డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి సత్యవతి మీరా ఏ? వేరే ఎవరో ఇంకో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకెవరన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టడుకు పుట్టింటికి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు ఏది? అది కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోతే. రేయ్ పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పు ఉప్పులు అంటారు. లోపలికి రండి. వస్తున్నాడు, వస్తున్నాడు. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఇక్కడ దగ్గుతున్నావు వినపట్టలేదా? నువ్వు తగ్గితే నాకేంటి తుమ్మితే నాకేంట ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగి చూడడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడికి కనపడవు అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? అప్ప తూర్పుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదే 67 బిందులు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట నాన్నగడికి అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎద్దవకి దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేది వాళ్ళకున్నా. ఎండలో నడిచి నడిచి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో కాళ్ళు కాళ్ళతే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా నువ్వు కళ్ళజోడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కళ్ళజోడెట్టడా. అది గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్ బాగా సేకటడిపోయింది. త్వరగా సర్దండి రా, లారీ వచ్చే టైం అయింది. అలాగేనండి. నమస్కారం అండి చౌదరి గారు. రావయ్యా శాస్త్రి రా. క్షమించాలండి అయ్యా, హైజాకే జరిగిందో ఫ్లైట్ ఏమి మిస్ అయిందో అమెరికా అబ్బాయి రాలేదు. రాకపోవడం ఏంటయ్యా, నిన్న పొద్దునే వచ్చాడుగా. వచ్చాడా? ఆ అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది. దాని వెరీ వెల్. నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్పే. అందరూ మీలా డిమ్ముకుంటారు కదండి. అమ్మాయిని చూసి ఓకే అన్నాడా? తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు, కాస్త కనుక్కో. డోంట్ వర్రీ, ఇప్పుడే కనుక్కుంటాను. రే వీరబాబు, హాయ్. శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రండి. అదేంటండి అన్సన్ బ్రేక్ వేశారు? ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడిగిలి సత్యవేది. అడిగి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాటి వ్యాపారం చేస్తది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు ఎవరీరు? మీరు
ఐఎమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో, ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధృతి అయింది. మీ జన్మ చితాభాసం అవుతుంది దాంతో పెట్టుకుంటే. జలసియా? పదండి. ఏమండి శేషారత్న గారు, బాగున్నారా? మీ జనరేషన్ కావాలండి, బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి, మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అలాగే. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడా? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంతలోకి అంత సీరియస్గా వెళ్ళిపోయింది? చెప్పుచ్చు కొట్ల సంతోషించిన బామర్ది. ఏయ్, ఏంట్రా అన్నావు? నేనేమన్నాను బామర్ది? అదిగో మళ్ళీ నేను నీకు బామర్ది ఏంట్రా భ్రష్టుడా? మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది. పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి? అవునరా, నాకంత ఆలోచన రాలేదు. ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది. ఎదవ్వా. హలో బాబు, హౌడీ యూడు? ఎవడీడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని. ఓ మీరా? మీరు స్టేషన్కి వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు. వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు. ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? Yeah. నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచ పిలక జంజం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. ఓల్డ్ కల్చర్. నౌడేస్ నోబడీ వేర్ దట్ టైప్ ఆఫ్ డ్రెస్. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థమైంది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు? హౌ ఇస్ దట్ గర్ల్? షీఈస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు నో అబౌట్ హర్ లైక్స్, డిస్లైక్స్, హాబీస్, ఎట్సెట్రా ఎట్సెట్రా. రోల్ తీరిందా అండి? బాగా. బాబు ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి మీకు నచ్చిందా? బాగా నచ్చింది. అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టింగ్ చేద్దాం. అదేంటి, తనకి నేను నచ్చానో లేదో? ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు. ఆడపిల్ల ఇష్టానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. నో Huh? నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే, మీ ఇష్టం.